లోని ఒక ప్రసిద్ధ రామాలయం గొల్లాల మామిడాలలోని కోదండరామ దేవాలయం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో తుల్యభాగ నది ఒడ్డున ఉంది. ఇది చాలా ఎత్తైన గోపురాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని చిన్న భద్రాచలం అని కూడా పిలుస్తారు. ఇది ఒట్టిమిట్టలోని కోదండరామ ఆలయంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని 2 అత్యంత ప్రసిద్ధ రామాలయాలలో ఒకటి. రెండో భద్రాద్రిగా పేరొందిన కోదండరామ దేవాలయం గోపురాలపై ఉన్న శిల్పకళా సంపదను తిలకించేందుకు 2 కనులు చాలు అనే విధంగా భక్తులు అనుభూతి పొందుతారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తూ స్వామిని కొలుస్తున్నారు. తర్వాత కాలక్రమంలో నిర్మించిన అద్దాల మందిరం మాయ ప్రపంచాన్ని తలపిస్తుంది. 5 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని 1889లో ద్వారంపూడి సుబ్బిరెడ్డి, రామరెడ్డి అనే 2 సోదరులు నిర్మించారు. వారు భూమిని విరాళంగా ఇచ్చి రాముడు, సీత దేవతలతో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. పెద్ద ఆలయం 1939లో మరియు 2 పెద్ద గోపురాలను 1948 నుంచి 1956లో నిర్మించారు. తూర్పు ముఖంగా ఉన్న గోపురం దాదాపు 160 నుంచి 170 అడుగుల ఎత్తు, 9 అంతస్తులు, 5 కలశములు కలిగి ఉండగా పశ్చిమ వైపు ఉన్న గోపురం దాదాపు 200 నుంచి 210 అడుగుల ఎత్తు, 11 అంతస్తులు, 5 కలశములు కలిగి ఉంది. 1975లో గర్భగృహానికి కొంచెం పైన ఉన్న 2 మండపాల మధ్య నిర్మించిన అద్దాల హాలు ఉంది. దీనికి శ్రీరామ పట్టాభిషేకం యొక్క స్టక్కో రిలీఫ్ ఉంది. దాంతో పాటుగా మరోవైపు శ్రీరాముడు హనుమంతుడిని ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్న ఒక విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. ఆలయంలోని గోపురాల 4 వైపులా రామాయణం, మహాభారతం, భాగవతం నుంచి దృశ్యాలను వర్ణించే అనేక శిల్పాలు ఉన్నాయి. అయితే శిఖర ఆలయంలో బాల రామాయణం నుంచి శిల్పాలు ఉన్నాయి. గర్భాలయంలో రాముడు, సీత, లక్ష్మణులు హనుమంతుడితో పాటుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలను చక్కగా వీక్షించడానికి 300 మెట్ల ద్వార గోపురాలపైకి ఎక్కవచ్చు. ఆలయానికి సమీపంలో తుల్య